మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna, Krishna, Hare Krishna, Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. हरे कृष्ण राधे राधे कृष्ण 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 బంతి నా వైపు కొట్టు. నీకు ఆడటం చేత కాదు, పరిగెత్తడం లేవు. చూడు కృష్ణయ్య, ఎవరు నాకు బంతి ఇవ్వడం లేదు. నేనిస్తాను, కానీ నువ్వు కాచుకోవాలి. అలాగే కాచుకుంటాను. నేను చెప్పానుగా, మనోహరుడి వైపు కొట్టొద్దు, వాడు పట్టుకోలేడని. మరి ఆ బంతిని తెచ్చేదెవరు? వాణ్ణే తెమ్మానండి. వద్దొద్దు, మనోహరుడు వద్దు. పాపం వాడు మునిగిపోతాడు. అయితే నువ్వే తీసుకురా. అలా అన్నారు, బాగుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. అరే దిగిరా కృష్ణయ్య, దిగిరా. ఆగు ఆగు నాయనా, ఆగు కృష్ణయ్య, ఆగు ఆగు. నాయనా నాయనా, నీ మేలు కోరి హెచ్చరిస్తున్నా. ముందు చెట్టు దిగి కిందకి రా, కిందకి దిగిరా. లేదంటే లేదంటే నదిలో మునిగిపోతావు. నదిలో దూకడానికే నేను నిశ్చయించుకున్నాను. ఆ? ఏమిటి ఏమన్నావు? నదిలో దూకడానికా? ఏమిటి, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నావా ఏమిటి? కాదు కాదు, బంతి నీళ్ళల్లోకి వెళ్ళింది. అది తీసుకురావడానికే వెళుతున్నాను. వద్దు వద్దు, నీకేమీ తెలియదు నాయనా, నీకేమీ తెలియదు. వద్దు నాయనా. ఇక్కడ కాళీయుడున్నాడు, కాళీయుడున్నాడు. లోపల మహాభయంకర సర్పాలకు రాజు కాళీయుడున్నాడు ఇక్కడ. కృష్ణయ్య, నువ్వు నదిలోకి వెళ్ళొద్దు, వచ్చేసేయ్. అరే, మీ నాయకుడెప్పుడు దేనికి భయపడి వెనుతిరిగేవాడు కాదు. చూస్తూ ఉండండి, ఇప్పుడేం చేస్తానో.
వద్దు వద్దు కృష్ణయ్య, వద్దు కృష్ణయ్య, నాయనా వద్దు వద్దు వద్దమ్మా కృష్ణయ్య, వద్దు వద్దు కృష్ణయ్య, కృష్ణయ్య వద్దు కృష్ణయ్య, కృష్ణయ్య. అయ్యో. నందరాజా అయ్యో మూర్ఖ బాలక, నువ్విక్కడికి ఎలా వచ్చావు? బంతి ఈ నీళ్లలో ఉంది, అది తీసుకెళ్ళడానికే వచ్చాను. ఏమిటి ఏమిటి నువ్వనేది? చిన్న బంతి. చిన్న బంతి ఏమిటి? ఇక్కడ ఏనుగు వచ్చి పడినా నాగరాజు విషంతో భస్మం అవుతుంది. అసలు నువ్వెలా బతికున్నావు? వెళ్ళిపో, వెంటనే వెళ్ళు. ఒట్టి చేతులతో వెళితే నా మిత్రులు నన్ను అవహేళన చేస్తారు. మిత్రుల హేళ నుంచి తప్పించుకోగలవు. ఇప్పుడు నాగరాజు క్రోధం నుంచి ఎలా తప్పించుకోగలవు నువ్వు? తమరు ఏమిటి? తమ పతిదేవుల క్రోధం నుంచి నన్ను కాపాడగలరు కదమ్మా. ఇప్పుడు నన్ను అమ్మా అని పిలిచావా? నువ్వెంత వెర్రివాడివి! ఒక బంతి కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి వచ్చావా? చూడు, ఇది సర్పరాజు కాళీయుని ప్రదేశం. ఇక్కడికొచ్చే ఏ ప్రాణి అతని బారి నుంచి తప్పించుకోలేదు. నీ అదృష్టం బాగుంది. నాగరాజు నిద్రలో ఉన్నారు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకో. ఇక్కడ వరకు వచ్చానుగా, మీ నాగరాజును కలవకుండా ఎలా వెళ్ళగలను? చూడు, ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడతావు? ఇంత సున్నితమైన, ఇంత సుందరమైన దేహం క్షణకాలంలో భస్మం అవుతుంది. ఆ మాయకుడా, ఇది మంకుతనం చేసే సమయం కాదు. నడు, నిన్ను బయట వదిలి వస్తాను. మీ దయ మాకు అవసరం లేదు నాగరాణి. మీ పతిగతి ఆలోచించుకోండి. అతను మా బృందావనాన్ని విషంతో కలుషితం చేస్తున్నాడు. అతను మా యమునా నదిని విషతుల్యం చేశాడు. అతనిని ఇక్కడి నుంచి తరివేయడానికే వచ్చాను. ఎవడురా మా విశ్రాంతికి భంగం కలిగించిన వాడు? ఎవడురా? ఎవడు? ఎవడు వాడు? నదిలో దూకాడు, తిరిగి రాలేదు. ఈ అల్ప ప్రాణి ఇక్కడ వరకు ఎలా రాగలిగాడు? ఇతన్ని ఎవరిక్కడికి తీసుకొచ్చారు? మేమెరుగు స్వామి. తను స్వయంగానే వచ్చాడు. అన్నం పుణ్యం ఎరిగినవాడు. ఇతను తప్పిదాన్ని క్షమించండి. క్షమించడమా? అది మా నిఘంటువులోనే లేదు. ఒకవేళ మృత్యువుకే ఆహారం కావలసి వచ్చి ఈ అర్భకుని ఆహ్వానించుంటుంది. ఎవడరా నువ్వు? కృష్ణుడను. కృష్ణుడవా? ఏ కృష్ణుడవు? ఆ కృష్ణుణ్ణి, కాలుడికి కాలుడను. ఆ కృష్ణుణ్ణే నీ వంటి దుష్టులను నాశనం చేయడానికి ఈ ధరిత్రిపై అవతరించాను. నన్ను గుర్తించు సర్పరాజా. నువ్వు ఆచరించిన దుష్కర్మలగ్ని నిన్ను భస్మం చెయ్యక ముందే నేను నీకు అవకాశం ఇస్తున్నాను. నీవు నీ పాపకర్మలను విడనాడి సహృదయుడవై నన్ను శరణు కోరుకో.
నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తుని చేసి క్షమించగలను. నన్నే క్షమాభిక్షనర్థించమంటున్నావా? కానీ ఈ క్షణంలో నీ ప్రాణం మా దయ మీద ఆధారపడి ఉన్నది. ఓ అమాయక బాలక, ఏ వ్యక్తి తలరాతలో కాలం చెల్లిపోతుందో అప్పుడు అతని బుద్ధి భ్రష్టమైపోతుంది. చూడు నిన్ను మృత్యువు ఎలా సమీపిస్తున్నదో. వద్దు స్వామి, వద్దు, క్షమించండి. అమాయక బాలుడు. తప్పుకోరాణి, మృత్యు అతన్ని సమీపిస్తున్నది. ఆ బాలకుని ఎవ్వరూ రక్షించలేరు. వాస్తవానికి మృత్యువు నీ సమీపానే ఉంది. అయినా నేను నిన్ను కాపాడగలను. మూర్ఖ సర్పరాజా, నీ పత్ని నిజంగా పతివ్రత. ఆమె హృదయంలో మమత యొక్క పవిత్రత నేను కనుగొన్నాను. అదే ఇప్పటి వరకు నీ ప్రాణాలను రక్షిస్తున్నది. ఆ కారణంగానే ఆమెను అమ్మా అని పిలిచాను. ఆమెను చూడగానే నాలోని దయాసాగరం కట్టలు తెంచుకుంటున్నది. అంతేకాక యమున మాకు ప్రియమైనది. నేను ఆమె పవిత్ర జలము యొక్క కొంగును నీ వంటి దుష్టుల అపవిత్ర రక్తంతో తడవడానికి అంగీకరించను. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని నిండు హృదయంతో క్షమాభిక్ష నర్దించు. మా కరుణా కటాక్షాలు నీకు సర్వదా లభిస్తాయి. మాటలు మీరుతున్నావు. నీకు అంతిమ ఘడియలు ఆసన్నమైనవి. కాళియా, లే, యుద్ధం చెయ్యి. లేవలేకున్నాను. నా నేత్రాల ముందు అంధకారం అలుముకుంటున్నది. క్షమించు, క్షమించు దయామయ. నా పతిని కనికరించు. అమ్మని అమ్మని విధవను చెయ్యకు. స్వామి, దేవదేవుని శరణు వేడుకోండి. ఋషులు, మునులు, దేవతలు ఎన్ని జన్మలు తపస్సు చేసినా ఆ చరణాల దర్శనం లభించదో అవే చరణాలు ఇప్పుడు తమ శిరస్సు పైన ఉన్నాయి. వాటికి నమస్కరించండి.
త్రాహిమాం త్రాహిమాం. ఓ దేవా, నేను తమను శరణు వేడుచున్నాను. నన్ను రక్షింపుము, నన్ను రక్షింపుము, రక్షింపుము దేవా, రక్షింపుము. తథాస్తు. వెళ్ళు సర్పరాజా, నేను నీకు ప్రాణదానం చేస్తున్నాను. మరి ఒక షరత్తు. నువ్వు ఈ ప్రాంతం వదిలి యమునకి దూరంగా సముద్రం మధ్య గల రమణగ ద్వీపానికి వెళ్ళు. అది మహాసర్పాలు ఉండే ఏకైక ద్వీపం. కాని స్వామి, అక్కడ తమ వాహనమైన గరుడు నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు. మహానుభావ, పూర్వం నేను అదే రమణగ ద్వీపంలో నా ప్రజలతో హాయిగా ఉండేవాణ్ణి. ఒకనాడు గరుడు నా ప్రాణాలు తీయడానికొచ్చి నా మీద విరుచుకుపడినప్పుడు భయంతో నేను నా భార్యలతో కలిసి యమునా తీరంలో ఈ మడుగులోనికి వచ్చి దాక్కున్నాను. తమకు తెలుసు, సౌరభముని శాపం వల్ల గరుడు యమున మడుగు వరకు రాలేడు. అందుకని నా ప్రాణాలు కాపాడుకునుటకు నేనిక్కడికొచ్చి దాక్కున్నాను ప్రభు. లేదు నాగరాజా, ఇకపై గరుడు నీకెటువంటి కీడు చెయ్యడు. ఇక మీద నీ పడగపైనున్న నా పాదధూళిని చూసి గరుడు నిన్ను చంపకుండా నా పాదధూళికి నమస్కరిస్తాడు. వెళ్ళండమ్మా. ఇక రమణగ ద్వీపంలో మీ పతితో కూడి నిర్భయంగా సంచరించండి. లే కాళియా, ఇక నన్ను బయటికి తీసుకువెళ్ళు. తమరు ధైర్యంగా ఉండండి, చింతించకండి. కృష్ణయ్యకు ఎటువంటి హాని జరగదు. అతను సామాన్య మానవుడు కాడు, దేవలోకం నుంచి వచ్చాడు. అదిగో అటు చూడండి, కృష్ణుడు వస్తున్నాడు. అదిగో కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్యా, ఆ కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్యా. ఈ జగాల నేలేనయ్యా, ఈ సృష్టికి కారకుడయ్యా. అదిగో కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్యా. తాతయ్యా 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 తాతయ్యా. అవే శ్రీహరి చరణాలి ఆపదల హరించులే, ఆపదల హరించులే. అదే పాద స్పర్శతో గంగావతరించెనే, గంగావతరించెనే. చరణాలే సురవరులే సర్వదా స్మరించిరే, సర్వదా స్మరించిరే. ఎంత భాగ్యవంతులైన నీదు చరణదాసులే, నీదు చరణదాసులే. అతి దుర్లభ సుందరమౌ ఆ పావన చరణాలతో. ఆ కాళీయుని పడగలపై నర్తించే కృష్ణయ్య. తాతయ్య 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 తాతయ్య.
వీణుల తులతూగే సరి సని సరి మసారి నిస పనిస త్రిభువనాల ఆనందమాయే మోహన కృష్ణుని మాయలతో మురిసేను సర్వ సృష్టి మోహన కృష్ణుని మాయలతో మురిసేను సర్వ సృష్టి ధిరన ధిరన అని నటరాజాడే కిన్నెరులంతా నాట్యాలాడే గ్రహ నక్షత్రాలే ఆడే నాలుగు దిక్కులు నటనలాడే గ్రహ నక్షత్రాలే ఆడే నాలుగు దిక్కులు నటనాలాడే నదులే ఆడే గిరులే ఆడే ఓ పక్షులు ఆడే జలచరులాడే మాత సరస్వతి వీణ గానాల కృష్ణునితో ఆ శివుడే ఆడే మాత సరస్వతి వీణ గానాల కృష్ణునితో ఆ శివుడే ఆడే మాత సరస్వతి వీణ గానాల కృష్ణునితో ఆ శివుడే ఆడే ఓ జయ జయ కీర్తనలే సాగే జై జై అంటూ కీర్తించి పాడే జై జై కృష్ణ ఓ కన్నయ్య జై జై కృష్ణ కన్నయ్య జై జై కృష్ణ ఓ కన్నయ్య జై జై కృష్ణ కన్నయ్య నీ మురళిని మ్రోగించు ఓ చిన్ని కృష్ణయ్య ఆనందుని చంద్రమామ యశోద కంటి పాప ఇలలో భక్తులనందరి ప్రోచే జై జై కృష్ణ కన్నయ్య జై జై కృష్ణ ఓ కన్నయ్య జై జై కృష్ణ కన్నయ్య కృష్ణ జై జై కృష్ణ ఓ కన్నయ్య జై జై కృష్ణ కన్నయ్య కృష్ణ నిర్భయంగా వెళ్ళు నాగరాజా, నీకు శుభం జరుగుతుంది. చాను చాను ప్రజలందరూ కాళీ సర్పం మీద నాట్యం చేయడం చూసారా? అవును మహారాజా. ప్రజలు వాళ్ళ కళ్ళతోనే? అవును. ఖచ్చితంగా వాళ్ళ యొక్క కళ్ళను ఏవో మాయ తెరలు కప్పేసి ఉంటాయి. ఎవడో ఇంద్రజాలకుడు మాయ చేసి ఉంటాడు. అందువల్ల అసంభవం వాళ్ళ కంటికి సంభవంగా గోచరించి ఉండొచ్చు. మన గూఢచారుల సమాచారం ప్రకారం ఆ దృశ్యాన్ని ఊరి జనులందరూ పట్టపగలే చూశారు. నగరంలోని వారందరూ దాని గురించే చర్చించుకుంటున్నారు. ఒకవేళ అది అసంభవం అయితే కొంచెం యోచించండి మహారాజా. ఈనాటి వరకు ఆ బాలకుడు చేసిన అన్ని కార్యాలు అసంభవాలే. వాటిని ఏ సాధారణ మానవుడు చేయజాలడు. పసిబిడ్డ పూతనను చంపటం అసంభవం కాదా? తమ రాజపురోహితుడు శ్రీధరుని తాంత్రిక విద్యలన్నీ భస్మీపటనం కావటం అసంభవం కాదా? బకాసురుడు, తృణావర్తుడు,
కాకాసురుడు, అఘాసురుని వంటి మహాదైత్యులు ఒకరి తర్వాత ఒకరు అతని చెంతకు వెళ్ళారు. మరి ఏ ఒక్కరైనా ప్రాణాలతో తిరిగి వచ్చారా? యోచించండి, యోచించండి. అతను చేయని అసంభవ కార్యం ఏదైనా ఉందేమో. అందుకే దీన్ని అంగీకరించి మనం ముందుకు సాగాలి. మనం తలపడుతున్నది ఒక సామాన్య మానవునితో కాదు, ఒక శక్తిశాలి అయిన దేవతతో. కాదు, వాళ్ళు ఏ దేవతతోనో కాదు, వాళ్ళు స్వయం భగవాన్ విష్ణువుతోనే. అవును చాను, నీకు గుర్తున్నదా? నేనింతకు ముందు కూడా చెప్తుండేవాడిని. స్వయంగా భగవానుడు విష్ణువే మోసంతో ఈ కృష్ణుని రూపం ధరించి భూమిపైన అవతరించాడు. అయ్యుండవచ్చు, స్వయంగా విష్ణువేనేమో. అయ్యుండవచ్చు కాదు, అతడే ఇతడు. అవును చాను, అతడే ఇతడు. ఏదేమైనా ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఈ పరిస్థితిలో మనం ఏం చెయ్యాలా. ఇప్పుడు యోచించండి మహారాజా, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? చాను, ఎప్పుడు ఒక యోధుడు రణభూమిలోకి కత్తి పట్టి ప్రవేశించాడో అతని ముందు ఒకే కర్తవ్యం ఉంటుంది, యుద్ధం చెయ్యడమే. రణభూమిలోకి ప్రవేశించిన పిదప ఎవడైతే ఒకవేళ శత్రువు అధిక శక్తిశాలి అని ఆలోచించాడంటే ఇకతని మనోబలం క్షీణిస్తుంది. ఇకతని యుద్ధంలో ఎప్పటికీ గెలుపొందలేడు. కనుక మనం ఈ విషయాలన్నిటి గురించి ఆలోచించడానికి సమయం చాలదు. అతను విష్ణు అయినా సరే, దేవాది దేవుడైనా సరే, మనం అతనితో యుద్ధం చెయ్యక తప్పదు. మహారాజా, త్వరలో మేమే గోకులం పైకి దండెత్తి వెళ్తాం. మేమే స్వయంగా సైన్యాన్ని తీసుకువెళ్లి గోకులానంతటిని చిన్న భిన్నం చేసి పారేస్తాం. ఇక గోకుల నగరాన్ని చుట్టుముట్టి తగులో పెడతాను. మంటల్లో గోకులంలో ఒక్కొక్క గృహం, ఒక్కొక్క ప్రాణి గాలి బూడిదైపోవాలి. కాదు మహారాజా, అది సాధ్యం కాదు. ఎందుకు కాదు? తమకు జనశక్తి సంగతి తెలియదు. వారంతా సముద్ర తరంగాల్లా కదిలి వస్తే వారి యొక్క సామూహిక శక్తి ముందు ఎంతటి సైన్యమైనా ఆగదు. మహారాజా, నేనెక్కడ ప్రజల మనోస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? కాళీయ మర్దనం తర్వాత నగర ప్రజలంతా బహిరంగంగా చెప్పుకుంటున్నారు, గోకులంలో భగవంతుడు అవతరించాడు. ఎప్పుడైతే భగవంతుని ప్రసక్తి వస్తుందో నగర ప్రజలందరూ ఏకమవుతారు. వారు ఎవరినైతే భగవంతుడిని నమ్ముతారో వారిపై బహిరంగ ఆక్రమణ జరిపితే ప్రజలు దానిని ఎంత మాత్రం సహించారు. మరి మనం ఏం చెయ్యాలి? అది యోచిస్తున్నాను మహారాజా, ప్రజలలో ఎలా అపనమ్మకం కలిగించాలి అని. కొందరు మేధావులు ఉండనే ఉన్నారు. వారు కృష్ణుడు ఒక మోసగాడు, కపటి అని రుజువు చేయగలరు. లేదు చాను, ఇది గోకులంలో సాధ్యం కాదు. ఎందుకంటే ఇటువంటి మేధావులు కేవలం నగరాల్లో మాత్రమే ఉంటారు. బస్తీలో మూర్ఖజనం అతి స్వాభావికంగా నిజాయితీ కలవారుగా ఉంటారు. వారి నమ్మకాలు చాలా దృఢంగా ఉంటాయి. ఇది నిజం. మన గూఢచారుల సమాచారం గ్రామస్తులందరూ యశోదానందులకు పూజలు చేస్తున్నారట. భగవంతుడే వారింట జన్మించాడని. ఇంతటి ఆడంబరమా? ఒక నిజం మనం తెలుసుకుని తీరాలి. ఈ కృష్ణుడు యశోదానందుల పుత్రుడా లేక దేవకి సంతానమా? ఆకాశవాణి నన్ను దేవకి అష్టమ గర్భం వలన కలిగే కీడు గురించి హెచ్చరించింది. ఒకవేళ కృష్ణుడే దేవకి అష్టమ పుత్రుడు కానిచో మరి అతడు ఒక సాధారణ మానవుడే. దాన్ని మనం రుజువు చేయవచ్చు. ఎలా? దేవకి వసుదేవులకు మరణం సంభవిస్తే వారికి పుత్రుడైన కారణంగా తల్లిదండ్రుల అంత్యక్రియల శాంతి చేయటానికి అతన్ని ఏదో ఒక నెపంతో మధురాపురికి రప్పించవచ్చు. ఏమంటారు?
అవశ్యం తీసుకురావచ్చు. అప్పుడు ఒకటి అసలు నిజం తెలిసిపోతుంది, అతడు దేవకీ పుత్రుడా కాదా అని. రెండవది, మధురకు వచ్చిన కృష్ణుణ్ణి సంహరించటం మనకు సులభం అవుతుంది. తమరి గజం కోలయ పీడ చాలు అతన్ని తొక్కి చంపటానికి. సుందరం, అతి సుందరం. మరింకేమిటి? మరేం లేదు, దేవకి వసుదేవులకు మరణం ఎలా వస్తుందా అని. ఈ రాత్రికే. ఈ రాత్రికేనా? అవును మహారాజా, శుభకార్యానికి ఆలస్యం ఎందుకు? ఈ రాత్రికే. నేటి అర్ధరాత్రి నేను మీతో కలిసి కారాగృహానికి వస్తాను. కాదు, నేను మీకంటే ముందే అక్కడికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఈ సంఘటనకు సాక్షులే ఉండరు. మహారాజా, కాపలాదారులందరూ మధువు మొత్తులో మునిగిపోయారు. ఇప్పుడిక్కడికి ఎవ్వరూ రారు. వెళ్ళండి.
ఏమైంది మహారాజా? నాకేం కనిపించలేదు. నేను ఎక్కడున్నాను? నన్ను తీసుకెళ్ళు. పదండి వెళ్దాం. ఏమిటిది? బలరామా, బలరామా, కుమారా, ఏదో పావు వచ్చినట్టుగా ఉంది. ఏమైంది నీకు బలరామా? ఏమైంది నీకు నాయనా? బలరామా, ఏమైంది నీకు? లేనాయనా, లే. ఏమిటా బుసలు కొట్టడం నాయనా? బలరామా, కళ్ళు తెరు. బలరామా, లేనైనా, లేనైనా. ఏమైంది బలరామా? నైనా, కళ్ళు తెరు. బలరామా, ఏమైందా నీకు? బలరామా, కళ్ళు తెరు. నీకేమైంది కుమారా? బలరామా, బలరామా, కళ్ళు తెరు. బలరామా, యశోదా, యశోదా, త్వరగా రా. బలరాముడు బుసలు కొడుతున్నాడు. త్వరగా రా యశోదా, యశోదా, త్వరగా రా యశోదా, త్వరగా రా. బలరామా, లేనైనా. బలరామా, ఏమైంది సోదరి? వీడికి ఏమైందో చూడే సోదా. ఒకటే బుసలు కొడుతున్నాడు. లేపుతుంటే లేవటం లేదు. నాకేమీ అర్థం కావటం లేదు. బలరామా, బలరామా, యశోదా, ఇదేమిటో చూడు. లేనైనా, ఏమైంది నీకు? బలరామా, లే బలరామా. బలరామా, కుమారా, లేనైనా. నాయనా బలరామా, ఏమైంది నాయనా నీకు? లే నాయనా, నాయనా బలరామా. యశోదా, నాకేదో భయంగా ఉంది. బలరాముల్లో ఏ నాగభూతమో ప్రవేశించినట్టుగా ఉంది. అన్నయ్య మీద ఏ నాగభూతం ప్రవేశించగలదు పెద్దమ్మ? అన్నయ్యే అన్ని నాగుల మాయలను పటాపంచలు చేయగలడు. నాకు తెలుసు అన్నయ్యకి ఏమైందో. తెలుసా? తెలిస్తే చెప్పు. మీ అన్నయ్యకి ఏమైందో చెప్పు నాయనా, చెప్పు. అన్నయ్య స్వప్నంలో చూస్తున్నాడు కాళీయ నాగును. అందుకే కాళీయ నాగులా బుసలు కొడుతున్నాడు. లే సోదరా, లే. ఆ దుష్టుడు వెళ్ళిపోయాడు. కోపాన్ని చాలించు. ఆ దుష్టుడికి మీద ఏమీ చెయ్యలేడు. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు. మరి అమ్మా నాన్నలు కూడా సురక్షితంగా ఉన్నారు. అమ్మా నాన్న, అమ్మా నాన్నలకి ఏమైంది? తమకు తెలియదు నాన్న. కాళీయ నాగు సంఘటన జరిగిన నాటి నుంచి అన్నయ్యకి అధైర్యం ఎక్కువగానున్నది. మీరు ప్రాణాలు కోల్పోతారేమోనని అప్పట్నుంచి అన్నయ్యకు చింతగానున్నది. లే అన్నయ్య, చూడు అమ్మా నాన్న ఎంత వేదన పడుతున్నారు. లే అన్నయ్య, లే. కళ్ళు తెరు అన్నయ్య, కళ్ళు తెరు. అన్నయ్య పారిపోయాడు, పారిపోయాడన్నయ్య. నిన్ను చూసి పారిపోయాడు. కృష్ణ, నీకు తెలియదు వాడు అసలు ఏం చేశాడో. నాకు తెలుసు సోదరా, నాకంతా తెలుసు. నేను పెద్దమ్మతో అదే చెప్పాను. కాళీయ నాగు సంఘటన జరిగిన నాటి నుంచి నీకు అమ్మా నాన్నల చింత పట్టుకున్నది. ఆనాటి నుంచి నీకు కాళీయ నాగు స్వప్నంలో కనిపిస్తున్నది. నువ్వు అప్పట్నుంచి కాళీయ నాగు కంటే పెద్ద నాగుగా ఊహించుకొని అతనిలాగే బుసలు కొడుతున్నావు. చూడు, వీరందరూ ఎంత భయభీతులవుతున్నారో. నాకొచ్చిన స్వప్నం వల్ల మీరంతా భయభీతులైనారు. అందరూ నన్ను క్షమించండి. లేదు నాయన. అమ్మా, మా నాయన బలరామ, కుమార, బలరామ. అమ్మా, బలరామ, కుమార.
నైనా నేను మొదట భయపడిపోయాను. నిజంగానే మన మందిరంలోకి సర్పం వచ్చిందేమోనని. యశోదా, యశోదా, భయం నన్ను ఇంకా వదలడం లేదు. తమరు శాంతించండి వదిన గారు, అంతా సర్దుకుందిగా. లేదు లేదు నందరాజా, ఏమీ సర్దుకోలేదు. ఇదేమీ శుభసూచకం కాదు. బాలుడికి రాత్రి వేళ దుస్వప్నాలు వస్తున్నాయి. మనం దీనికి ఏదైనా తరుణోపాయం ఆలోచించాలి. ఏమేసోదా? నేను అదే అనుకుంటున్నాను. ఎప్పటినుంచో అనుమానంగా ఉంది. మన పిల్లలకి లోకుల దృష్టి తగిలింది. వీళ్ళకి దృష్టి ఎలా తగులుతుందో యశోద? కృష్ణయ్యను ఊరి ప్రజలు భగవంతుడని నమ్ముతున్నారు. ఈ మాటల వల్లే దృష్టి తగులుతుంది. వాళ్ళకి నా బిడ్డలో ఏ భగవంతుడు కనిపించాడట. ఇంతకు ముందు దొంగన్నారు, అల్లరివాడన్నారు. అప్పుడు నాకు కోపం వచ్చినా మనసుకి తృప్తిగా ఉండేది. నేనెలాంటి సాధారణ స్త్రీనో నా బిడ్డ కూడా అలాంటి సాధారణ మనిషి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు వాణ్ణి భగవంతుడు అంటున్నారు, అవతార పురుషుడు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. నా నుంచి నా బిడ్డను వేరు చేస్తారేమోనని. ఒకవేళ వాణ్ణి భగవంతుడిని చేసి గగన మందిరంలో కూర్చోబెడితే అప్పుడు నేనేం చేయను? వాళ్ళందరికీ చెప్పండి, వాణ్ణి మానవ మాత్రుడిగానే ఉండనివ్వమనండి. వాడు ఆకాశంలోకి వెళ్ళిపోతే నేను వాడిని ఎలా చేరుకోగలను? వాడు లేకుండానే బ్రతకలేను. నువ్వు చింతించకమ్మా, నేనేమీ ఆకాశంలోకి వెళ్ళను. నేను ఇదే నేల మీద నీ కృష్ణయ్యనై బలరామన్నయ్యతో కలిసి నీ కొంగునీడలో ఆడుకుంటాను. ఆకాశంలో అమ్మ కొంగ ఎలా తిరుగుతుంది? ఏం కృష్ణయ్య? అవును సోదరా, అక్కడి నుంచి ఎవరినైనా పంపవలసి వస్తుంది ఊరి ప్రజల మతులు బాగు చేయడానికి. హే దేవి మాత, అందరికీ ధైర్యం కలిగించు. తమ ఆజ్ఞ ప్రభు. కాదు, భ్రమింపచేయి. అలాగే ప్రభు. అవును, నిన్ను నమ్మిన వాళ్ళ మనసులు భ్రమలో పడేలా చేయి. అప్పుడే వాళ్ళ భయం పోతుంది. లేదు, ఇలా భయం దూరం కాదు. ప్రాతకాలమే గురుదేవుల వద్దకు వెళ్ళి తరుణోపాయం అడగాలి. ప్రస్తుతం మన గురుదేవులు తీర్థయాత్రలకు వెళ్లారు. ఆశ్రమంలో మహాత్ములు ఎందరో ఉంటారు, ఉపాయం చెప్తారో. ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. మా యోచన ఏమిటంటే, ఇద్దరి బాలకుల విషయంలో తులాదానం ఇస్తే మీకు అన్ని విధాలా గ్రహశాంతి జరుగుతుంది. Krishna Hare Krishna